దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు క్షయము అక్షయము. ఏంటమ్మా? అక్షయము. ఏ మన భాషలాగా లేదా అది? క్షయము అక్షయము. క్షయము అంటే నాశనమయ్యేది, అక్షయమైనది అంటే నాశనం కానిది. మనం దేన్ని కోరుకుంటాం? దేన్ని కోరుకుంటాం మనం? నాశనం అయ్యేది కోరుకుంటామా? శాశ్వతంగా ఉండి నాశనం కానిది కోరుకుంటామా? చెప్పండి. నాశనం అయ్యేది కోరుకునేది ఎంతమంది చేతులు పైకెత్తండి. దేవునికి స్తోత్రం. నాశనం కానిది కోరుకునేది ఎంతమంది చేతులు పైకెత్తండి. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువారు వాక్యం చెబుతూ ఉంటే అనేక వేల మంది అక్కడ చేరతారు. అంతా అయిపోయిన తర్వాత వారందరికి భోజనం పెట్టాలి కదా. ఎక్కడో కొండల మీద చెప్తున్నాడు ఆయన. భోజనంకి వెళ్ళాలంటే దూరం వెళ్ళాలి, భోజనం పెట్టి పంపించాలి. ఎట్లాగా అని శిష్యులు ఆలోచిస్తూ ఉంటే దేవుడు అడుగుతారు, మీ దగ్గర ఏమున్నాయని. 5 రొట్టెలు 2 చేపలు అని చెప్తారు. బాగుంది, అవి తీసుకుంటారు. దాన్ని ఆశీర్వదించి 5 రొట్టెలు 2 చేపలను 5,000 మంది పురుషులకు పంచిపెడతారు. అంటే అక్కడ ఎంతమంది ఉన్నట్టు? పురుషులనే రాయబడి ఉంది ఇక్కడ. అంటే ఆడవాళ్ళు లేరా? ఉన్నారు. పిల్లలు లేరా? ఉన్నారు. 10,000 మంది పైగా ఉంటారు. 10,000 కాదు, ఇంకెంతమంది ఉన్నారో మనకు తెలియదు. అక్కడ 5,000 మంది పురుషులకు పంచిపెట్టబడినదే రాయబడింది. దేవునికి స్తోత్రం. అయిపోయింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తారు యేసు ప్రభు వారు. వెళ్ళినప్పుడు ఈ జనమందరూ వస్తారు. వీళ్ళే భోజనం చేసిన వాళ్ళందరూ వస్తారు. దేవుడిచ్చిన ఆహారం భోజించిన వాళ్ళందరూ వస్తారు. వస్తే అప్పుడు యేసు ప్రభువు అన్న మాట ఏంటంటే, ప్రియులారా, యోహాను 6వ అధ్యాయము 26వ వచనం, యేసు మీరు సూచక్రియలను చూచుట వల్ల కాదు, రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెంబడించుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సూచక్రియలు, అద్భుతాలు ఎవరి వల్ల జరుగుతాయి? దేవుని వల్ల మాత్రమే జరుగుతాయి. మనుషుల వల్ల జరగవు ప్రియులారా. అదే అంటున్నది యేసు ప్రభువారు. రొట్టెలు భుజించడం వల్ల, మీరు తృప్తి పొందటం వలన మీరు నన్ను వెంబడించారు. కానీ సూచక క్రియలను చూచుటకు మీరు నన్ను వెంబడించట్లేదు అని చక్కగా వివరంగా చెప్తారండి. దేవునికి స్తోత్రం. మనం దేనికోసం వెంబడిస్తున్నాం? చెప్పండి. దేనికోసం? యేసు ప్రభు దగ్గర ప్రపంచంలో జనమందరూ ఎగేసి వెళ్ళిపోతున్నారు. దేనికోసం వెళ్తున్నారు? దేనికోసం వెళ్తున్నారండి? ఆయన అద్భుతాలు చూడటానికి వెళ్తున్నారా? ఆయన సూచక్రియలు చూడటానికి వెళ్తున్నారా? ఆయన కార్యాలని ఎట్లా ఉంటాయో యేసయ్యను చూడాలని, యేసయ్య మార్గంలో జీవించాలని వాళ్ళు వెళ్తున్నారా? చెప్పండి. లేదు. యేసు ప్రభువు అన్నట్టే ఈ లోక శరీర కోరికలను తీర్చుకోవటానికి, శరీర ఆశలను తీర్చుకోవటానికి మనకి ఈ లోకంలో ఏం కావాలో
ఏది కావాలో అది జరిగించుకోవడానికి వెళ్తున్నారు, కానీ దేవుని అద్భుతాలు చూడటానికి మాత్రం వెళ్తలేదు ప్రియులారా. దేవునికి స్తోత్రం. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? మనం ఈ లోకంలో ఏం కావాలి? తినడానికి కావాలి, ఉండటానికి కావాలి, జీవించడానికి కావాలి, అన్నిటికీ కావాలి. వాటి కోసం వెతుకుతూ ఉంటారు, వాటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనసంతా లోకం మీదే ఉంటుంది ప్రియులారా. దేవుడు తిండి పెట్టలేడా? దేవుని కోసం వస్తే, ప్రభు కోసం వస్తే, ప్రభు యొక్క సూచక క్రియలను చూడటానికి వస్తే, ప్రభు కార్యాలను చూడటానికి వచ్చినప్పుడు ప్రియులారా, ప్రభు ఆశీర్వాదం వచ్చినప్పుడు ప్రియులారా, దేవుడు మిమ్మల్ని పోషించలేడా? ఏమండి, పోషించలేడా? చెప్పండి. వీటి కోసం ఎంత ఎగబడతా ఉంటారు. అంతగానే దేవుడు అంటున్నారు, నా రాజ్యమున నీతిని మొట్టమొదటి వెతకండి, అప్పుడు సమస్తమును మీకు అనుగ్రహించబడును. అందుకని అనేక మందికి దారిద్ర్యమైన స్థితి ఎందుకు ఉంటుంది అంటే ప్రియులారా, మీరు ధనవంతులే. ఎందుకంటే ప్రియులారా, దేవుణ్ణి వెతకటలా, యేసే శక్తిని వెతకటలా, యేసే గుణాన్ని వెతకటలా, మన శరీర కోరికలు తీర్చుకోవడానికి, శరీర అవసరాల కోసం మనం దేవుని దగ్గరకు వస్తున్నాం. కానీ ప్రియులారా, దేవుని కోసం కాదని అర్థమైపోతుంది ఇక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లా కాదు ప్రియులారా, నీ దేవుని కోసం రండి, మీకు ఏదన్నా తక్కువ ఉంటే నన్ను అడగండి, మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం, ప్రార్థన చేద్దాం, అందికి వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈ లోక కార్యాలు, ఈ లోక అవసరాలు తీర్చే దేవుడు మనకి దేవుని దగ్గరికి వస్తే, దేవుడు కావాలని వస్తే, దేవుడు మన అవసరాలను తీర్చి, మన యజమాని దేవుడు, మన యజమాని సృష్టికర్త, మనల్ని నిర్మించింది దేవుడు. ఆయన దగ్గరికి మనస్ఫూర్తిగా సంపూర్ణంగా ప్రేమించి, సంపూర్ణమైన విశ్వాసంతో, సంపూర్ణమైన ప్రేమతో దేవుని దగ్గరికి వస్తే ప్రియులారా, సంపూర్ణమైన జీవితాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా యేసయ్య ఏమంటున్నారు చూద్దాం. యోహాను 6వ అధ్యాయము 20వ వచనం, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగు చేయు. అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి, మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమన్నారు ఇక్కడ? క్షయమైన ఆహారం కోసం మీరు వెతకవద్దు, అక్షయమైన ఆహారం కోసమో, అక్షరమైన జీవితం కోసమో మీరు వెతకండి. మనల్ని వెతకమన్నారు దేనికోసం? దేన్ని వెతకమన్నారు? దేనికోసం అండి చెప్పండి మీరు. అక్షయమైంది అంటే నశింపనిది, అదే నిత్య జీవము. అక్షయం అంటే నశింపనిది, అదే నిత్య జీవము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దానికోసం మనం వెతకాలి. మరి ఎంతమంది దానికోసం వెతుకుతున్నారు? చేతులు బెగెత్తండి. ఇట్ట కాదు, ఎత్తితే పైకెత్తాలి బాగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జనాలు ఎతికేది అందరూ దేనికోసం చెప్పండి? జనాలు మనం అనుకుందాం మామూలుగా దేనికోసం ఎదుగుతారు? భూలోకంలో ఎంతో సంపాదించాలని, పెద్ద కోటీశ్వరుడు కావాలని, గొప్ప స్థితిలో ఉండాలని, చదువుల మీద చదివి గొప్ప స్థితిలో ఉండాలని,
అన్నీ ఎతుకుతూ ఉంటారుగా. ఎతుకుతారా ఎతుకురా చెప్పండి, చెప్పండి. మామూలు చెప్పుకుందాం, ఎతుకుతారా? మామూలు బలహీనతలండి అంతే ఉంటాయి, మానవుల కోరికలు అంతే ఉంటాయి. దేవుని కోసం వెతకండి, ప్రభు కోసం వెతకండి. నీకు లోకములోనివి ఏవి కూడా మీరు కోరుకున్న లభించవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు కోరుకున్న లభించాలంటే లోకమందైనా సరే, లోకంలో జీవిస్తున్నప్పుడైనా సరే మనం కోరుకున్న లభించాలి అంటే ప్రియులారా దేవుణ్ణి ఎతకాల్సిందే. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఏమర్థమైంది? ఏమర్థమైంది చెప్పండి, మీకే మాట్లాడరా? ఏమర్థమైంది? కొనుక్కుంటారా? చెప్పండి, కొనుక్కోవద్దు చెప్పండి, గట్టిగా చెప్పండి. క్షయమైనది కాకుండా అక్షయమైనది మనం ఎతకాలి, శాశ్వతమైనది ఎతకాలి. అదే ఇక్కడ. అది ఎవరిస్తారు? యేసే మాత్రమే ఇస్తారు. నిత్య జీవమునకు పోయే మార్గము యేసే దగ్గరే ఉంది ప్రియులారా. యేసే మాత్రమే ఇస్తాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. యేసేని వెతకండి. వెతకడం అంటే ఎక్కడున్నాడు 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 కాదు, మన మనసులో ముద్ర వేయబడాలి యేసయ్య. మన మనసులో ముద్రించబడాలి ఆయన. నువ్వు మాట్లాడిన యేసయ్య మాటే ఉండాలి, నువ్వు ఆలోచించిన యేసయ్య మాటే ఉండాలి, నువ్వు ఏ క్రియ చేసినా యేసే క్రియ ఉండాలి. అన్నీ కూడా నీ శరీరం అంతా కూడా యేసయ్యతో నిండిపోవాలి ప్రియులారా. ఎందుకంటే మన శరీరం మంద కాదు, దేవుని చేత సృష్టించబడిన మన శరీరం ప్రియులారా. మరి దేవునికి సొంతం కావాలంటే ప్రియులారా దేవుని యొక్క ఆత్మ మనకు ఉండాలి. దేవుని యొక్క ఆత్మ లేకపోతే మన శరీరము దేవుని సొంతం కాదు ప్రియులారా. ఈ లోకంగానే ఉంటుంది, ఈ లోకంలోనే ఉంటుంది, లోకానికి సొంతం అయిపోతుంది. లోకం పనులు చేస్తాం ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? కాబట్టి ప్రియులారా మనము ఏం చేయాలి? ఏం చేయాలి? దేవుడు మన హృదయంలో ముద్రించబడాలి. ముద్రించబడాలంటే దేవుణ్ణి నువ్వు ఎక్కువగా ప్రేమించాలి. దేవుని ప్రేమ ఎప్పుడైతే నీకు ఉంటుందో నీ కుటుంబంలో సఖ్యత ఉంటుంది. దేవుడు నీలో ఎప్పుడైతే ముద్రించబడతాడో నీ కుటుంబం చక్కగా సఖ్యతగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది ప్రియులారా. లేకపోతే ఉండదు. ఎంతోమంది దేవుడి కుటుంబాలు చిదిరైపోతున్నాయి, అల్లకల్లారం అయిపోతున్నాయి, విడిపోతున్నాయి. దానికి కారణం ఏంటంటే దేవుణ్ణి ముద్రించుకోవాలా వాళ్ళ మనసులో. అర్థమైందిగా? అవునా? అవునండి, సత్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు వారు ఏమన్నారు చూడండి ఇక్కడ, యోహాను 6వ అధ్యాయము 28-29 వచనాలు. వారు మేము దేవుని క్రియ జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడుగగా యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటే దేవుని క్రియ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలి? దేవుని క్రియ జరిగించాలి. దేవుని క్రియ ఎట్లా జరిగించాలి, దేవుని క్రియ ఏ విధంగా జరిగించాలి అని వాళ్ళు అడిగారు. అడిగినప్పుడు దేవుడు పంపించిన దేవుడు ఎవరిని పంపించారండి? ఎవరిని పంపించారు దేవుడు? మనుషుల్నా?
దేవుడు పంపించిన వారిని వారి యందు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ. దేవుని పంపించింది యేసు ప్రభువారే ప్రియులారా. దేవుని చేత పంపబడినవాడు యేసు ప్రభువే ప్రియులారా. అందుకే దేవుని కుమారుడు అన్నారు, ఆయనే దేవుడు ప్రియులారా. పాత నిబంధనలోనేమో ఆత్మరూపంలో తన కార్యాలు చేశారు దేవుడు. తర్వాత మనలాంటి శరీరం ధరించుకొని ఆయన యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చారు ప్రియులారా. తర్వాత చనిపోయి 3వ నాడు లేచి ఆరోహణ అయిపోయి ఆయన పరిశుద్ధాత్మను మా మధ్యకు పంపించారు ప్రియులారా. దేవుని కార్యములు చేయటానికి, దేవునిని విశ్వసించడానికి ప్రియులారా. దేవునికి స్తోత్రం. మరి యేసుని విశ్వసిస్తున్నారా? దేవుడు పంపిన వాళ్ళని విశ్వసిస్తున్నారా? విశ్వసించే వాళ్ళు చేతులపై కదండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. విశ్వసిస్తే అక్షయమైన వాటినే మనం వెతకాలి. అక్షయమైన వాటిని మనం వెతకాలి. మనం క్షయమైన వాటి కోసం శ్రమ పడవద్దు అని దేవుడే చెప్తారు. శ్రమ అంటే ఈ లోక కార్యాల కోసం ఎంతోమంది ఎన్ని శ్రమలు పడతారో. ఎంత శ్రమలు పడ్డా అవి తక్కువ, అవి దొరకవు. కష్టమంతా వ్యర్థమైపోతుంది. ఎందుకని? నువ్వు అక్షయమైనవి కోసం నువ్వు వెతకటవా? ఎప్పుడైతే అక్షయమైనవి అంటే నశింపు కానివి ఎప్పుడైతే వెతుకుతారో, దేవుణ్ణి ఎప్పుడైతే వెతుకుతారో, నిత్య జీవాన్ని ఎప్పుడైతే ఎదుగుతారో అప్పుడే ఈ లోకంలో మనం కష్టపడింది మన అవసరాలన్నీ కూడా మనకు దేవుడు దగ్గర చేస్తారు పిల్లారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తర్వాత యోహాను 6వ అధ్యాయము 30-37 వచనాలు. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు ఏ సూచక్రియ చేస్తున్నావు, ఏమి జరిగించున్నావు? భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించినని రాయబడినట్లు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సరే, మిమ్మల్ని చూసాం, యేసుని మనం చూసాం, యేసు దగ్గరికి వచ్చాం. యేసు దగ్గరికి వచ్చారా? వచ్చాం. మరి యేసుని విశ్వసించడానికి, నిన్ను విశ్వసించడానికి నువ్వు ఏ సూచక్రియ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారు వీళ్ళు. అవునండి. ఇంకా ఏం చెబుతున్నారు? అరణ్యములో దేవుడు 40 సంవత్సరాలు నడిపించినప్పుడు మోషే ద్వారా దేవదూతలు తినేటువంటి మన్నా భోజనాన్ని కురిపించారు. పరలోకం నుంచి మరలా భోజనం కురిపించారని చెప్తూ ఉన్నారు వీళ్ళు. అప్పుడు దేవుడు ఏమన్నారంటే పిల్లరా, కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చి నిజమైన ఆహారము మీకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరలోకం నుంచి వచ్చినటువంటి అరణ్యములో వారికి ఇచ్చిన భోజనము మన్నా పరలోకం నుంచి మోషే ఇవ్వలా. ఇప్పుడు మీకు ఇచ్చేది జీవాహారం మీకు అనుగ్రహించడానికి
దేవుడు నిశ్చయించుకున్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఆ మన్నా వేరు, పరలోక మన్నా వేరు. మనం ఒకసారి చెప్పుకున్నాం ఇది. ఆ మన్నా వేరు, అరణ్యముల వారు భుజించిన మన్నా వేరు, ఇప్పుడు యేసయ్య ఇచ్చే మన్నా వేరు ప్రియులారా. అది పరలోకం నుంచి వచ్చిన మన్నా కాదు, అరణ్యములో ఇశ్రాయేలుకి ఇచ్చింది. యేసు ప్రభు ఇచ్చే మన్నా పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఇది నాశనము కానిది. దేవుడిచ్చే పరలోకమన్నా నాశనము కానిది. మనం వెతకవలసింది నాశనం కాని కోసము మనం వెతకాలి ప్రియులారా. మనం ఆశపడాలి. అర్థమవుతుందా? కానీ ఇశ్రాయేలీయులు అరణ్యములో ఆ మన్నాను, దేవదూతలు తినేటువంటి మన్నాను భుజించినా వాళ్ళు చనిపోయారు. మనం ఈ లోకంలో మనకు ఎంత శ్రేష్టమైన భోజనం తిన్నా, శ్రేష్టమైన ఆహారం తిన్నా, ఏది తిన్నా చనిపోతాం. అవునండి, చనిపోతామా? చనిపోతాం, బతుకుతామండి? చనిపోతామా? చనిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారా? నెట్ నిలువుగా లేరుగా. చనిపోతాం. నువ్వెంత కోటీశ్వరుడైనా, నువ్వు బంగారం తిన్నా, వెండిలు తిన్నా, ఏం తిన్నా, గొప్ప అధికారం చేసినా, గొప్ప చదువులు చదివినా, ఎంతో హోందాగా ఉన్నా, ఎంత తెలివితేటలు ఉన్నా నువ్వు చనిపోతావు. అవునా? చెప్పండి, అవునా కదా? అవునన్న వాళ్ళు చేతులు పోతాను. మీరు ఎందుకు ఎత్తారు చేతులు? అవును. ఏమవును? చనిపోతాం, అందరూ చనిపోతాం. ఎంత మంచి ఆహారం తిన్నా, చికెన్ బిర్యానీలు, కోడి బిర్యానీలు, ఇంకే బిర్యానీలు తిన్నా చనిపోతాం. వాళ్ళు పరలోకమన్నా అరణ్యంలో తిన్న వాళ్ళే చనిపోయారు. మనదేముంది? అదే అంటున్నారు ఇక్కడ యోహాను 6వ అధ్యాయం 47-50 వచనంలో, విశ్వసించేవాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయి, ప్రతి వాడు తిని చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నశించిన ఆహారం ఎవరండి? యేసయ్య. యేసయ్య మనకి ఇచ్చేది ఏమండి? నిత్య జీవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్య జీవం అంటే ఎల్లప్పుడూ జీవించుట. నిత్య జీవం అంటే ఏంటండి? యేసు ప్రభు దగ్గర చేరినప్పుడు మనం ఎల్లప్పుడూ జీవించగలుగుతాం. మనం ఎల్లప్పుడూ జీవిస్తాం. ఈ శరీరం పోయినా మహిమ శరీరంతో జీవించగలం. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అది మహిమ శరీరమే. రక్త మాంసాలతో కూడిన శరీరం లేదు అక్కడ. రక్త మాంసాలతో కూడిన శరీరము పరలోక రాజ్యంలో స్వతంత్రించుకోదు. అందుకని యేసు ప్రభు దగ్గర చేరితే, దేవుని దగ్గర చేరితే, ప్రభువుని ప్రేమిస్తే, యేసయ్యందు విశ్వాసం ఉంచితే మనం అందరము కూడా మహిమ శరీరముగా మార్చబడతాం. అప్పుడు పరలోక రాజ్యంలో మనం స్వతంత్రించుకుంటాం ప్రియులారా. మహిమ శరీరంగా మార్చబడినంత కాలము కూడా మనం పరలోక రాజ్యంలో స్వతంత్రించుకోము. ఈ లోకంలోనే ఉంటే, ఈ లోకంలో జీవిస్తే, లోక క్రియల్లోనే ఉంటే, లోక జీవితంలోనే ఉంటే మనం మహిమ శరీరముగా మార్చబడలేము. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి యేసుప్రభునందు విశ్వాసం ఉంచి యేసుప్రభుని ప్రేమించి మనము నిత్య జీవాన్ని పొందుతాం ప్రియులారా. నిత్య జీవం అంటే ఎల్లప్పుడూ జీవించుట.
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? అర్థమవుతుందిగా? అర్థమవుతుంది. వాళ్ళు చేతులు పైకెత్తండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకని వాళ్ళు ఏమన్నారండి చివరికి? యోహాను 6:34 కావున వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ ఆహారం గురించి అన్నారు వీళ్ళు? అక్షయమైన ఆహారం గురించి వీళ్ళు అన్నారు. అక్షయమైన ఆహారం అంటే నశింపు కాని ఆహారము, నశింపబడని ఆహారము, ఎల్లప్పుడూ జీవించే ఉండే ఆహారము ఇమ్మన్నారు. అది ఎక్కడ జరుగుతుంది? యేసయ్య దగ్గర మాత్రమే జరుగుతుంది, మనుషుల దగ్గర జరగదు. మనుషుల దగ్గర దొరికే ఏంటంటే ఈర్ష్య, పగ, కొళ్ళు, కుట్ర, ఇవే దొరుకుతాయి. వాళ్ళ వల్ల మనుషుల వల్ల మనం పొందేది ఏంటి? వాళ్ళు ఈర్ష్య, పగ, ద్వేషం, కుళ్ళు, కుట్ర అన్నీ ఉంటే మనకు కూడా అయ్యే తగులుతాయి. మరి యెషయా కూడా అదే వచ్చింది కదండి. మహాప్రవక్త యెషయా, మహాభక్తుడు. ఆ యెషయా ఎక్కడున్నాడంటే కొంతకాలం జనాల మధ్య ఉన్నాడు. ఎక్కడున్నాడండి? జనాల మధ్య ఉన్నాడు. జనాల మాటలో యెషయా కూడా అభ్యసి, మహాప్రవక్త అయినా. ఎందుకంటే జనాలు అంటేవాళ్ళు. అందుకని దేవుడు కనపడగానే, ప్రభు కనపడగానే, యేసయ్య కనపడగానే అయ్యా నేను పాపినయ్యా అని ఒప్పుకుంటాడు. ప్రియులారా, మహాప్రవక్త అయినటువంటి యెషయా కూడా నేను పాపినని ఒప్పుకుంటాడు. ప్రియులారా, ఎందుకు? దానికి కూడా కారణం చెప్తాడు. ప్రియులారా, నేను పాపపు పెదవుల కలవారి మధ్య నేను నివసించుతున్నా, అందుకనే పాప పెదవుల కలవాలను ప్రభువు అంటాడు. ప్రియులారా, తన తప్పును తాను ఒప్పుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఏ జనాల మధ్య ఉంటే ఆ బుద్ధి ఏర్పడుద్ది. ఏమన్నా ఏ జనాల మధ్య ఉంటే 6 నెలలు సావాసం చేస్తే వారు వీరు వీరు వారు అనుకుంటారే, సేమ్ అదే. అందుకని మారు మనసు పొందిన వాళ్ళతో సహవాసం చేయాలి. నిజంగా మారు మనసు, దొంగ మారు మనసులు ఉన్నాయి కొన్ని. చర్చిలకు వెళ్తారు అనేక మంది, బుద్ధులు మారు. ఎక్కడైతే గొంగడేయంటే అక్కడే ఉంటారు. వాళ్ళ పక్కన చేరితే అందరూ కూడా అదే పక్కన అయిపోతారు. అర్థమైందా? కాబట్టి మంచి సహవాసాన్ని ఎన్నుకోవాలి ప్రతి ఒక్కడు కూడా. ఇట్లా చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అర్థమైంది కదా? అందుకని యెషయా, మహాప్రవక్త అయిన యెషయానే పాపపు పెదవుల కలవారి మధ్య ఉంటున్నానయ్యా, నేను పాప పెదవుల కలవాడనయ్యా అని ఒప్పుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, అప్పుడు ఒక దేవదూత వచ్చి, పెదవులే కదా పాపంగా మారిపోయింది, ఒక నిప్పుతో ఆ పెదవులు కలుస్తాడు. పో, ఇక్కడ పరిశుద్ధం అయిపోయావు, ఇక సేవ చేయి పో అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎక్కడ ఏ అవయవం పాపంగా ఉందో అక్కడ నిప్పు మీద కావాలి. ప్రియులారా, ప్రతి ఒక్కరిని కూడా నిప్పే, అగ్నితో కాల్చాలి. ఎక్కడ పాపము అవయవం ఉందో, నీ చేతులు అవయవం పాపంలో ఉన్నాయా, అట్లాగే ఏ అవయవం పాపంతో ఉందో ఆ అవయవం నిప్పుతో కాల్చబడాలి. ప్రియులారా, అదే పశ్చాత్తాపం అంటే. అందుకని బాప్తిస్మ ఇచ్చే యోహాను అంటాడు, నేను నీళ్ళతోనే బాప్తిస్మ ఇస్తూ ఉన్నాను, నేను
నీళ్ళతోనే బాప్తిసం ఇస్తూ ఉన్నాను. నాకంటే వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పుల వారు నువ్వు ఇప్పుడు కానీ నేను యోగ్యుడు కాను, పాత్రుడు కాను. ఆయన అగ్నిలోనూ పరిశుద్ధాత్మలోనూ మీకు బాప్తిసం ఇస్తాడు అని చెప్తాడు. పిల్లరా, దేవునికి స్తోత్రం. అర్థమైందా? అగ్నితో అంటే పశ్చాత్తాపం కావాలి. నీ పాపం దహించబడాలి. ముందు పాపం దహించబడాలంటే పశ్చాత్తాపం ఉండాల్సిందే. పశ్చాత్తాపం అంటే దేవుని వల్ల వస్తుంది. పశ్చాత్తాపం పడ్డ తర్వాత నీకు ఆత్మ ఇస్తారు దేవుడు. పశ్చాత్తాపడింది ఆత్మ రాదు. నువ్వు పశ్చాత్తాపడదు నీ పాపం చేత. నీ పాపం నీలో ఉంటే ఎటువంటి పాపం అయినా, చిన్నదైనా పెద్దైనా ఏదైనా నీ పాపం చేత పశ్చాత్తాపడితే పిల్లారా, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు అభిషేకం ఇస్తాడు. పిల్లారా, దేవునికి స్తోత్రం. అప్పుడు యేసుప్రభువు అంటారు ఏమని? యోహాను 6:35-36 వచనాలు. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారం లేని నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు తప్పికొనడు. మీరు నన్ను చూచి మీరు విశ్వసింపకి ఉన్నారని మీతో చెప్పి తిని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారండి, దేవుని దగ్గరికి వస్తే ఎప్పుడు ఆకలిగా ఉన్నాడు. భూలోకపు ఆకలి కాదు అది. భూలోకములు వేసేమని తిండి కాదు అది. ఆకలిగా ఉన్నాడు. ఆయన ఎందు విశ్వాసం వచ్చినప్పుడు ఎనడను దప్పిగా కొనడు. అంటే పాపము చేయడు. అది ఏనండి, యేసయ్య దగ్గరికి వచ్చేవాడు, యేసయ్య ఎందు విశ్వాసం ఉంచేవాడు పాపం జోలికిపోడు, క్రియారూపం ధరించదు, పాపం చేయడు. అది చివరికి చెప్తున్నాడు ఆయన ఏమని? అందరి మనసులో తెలిసిన దేవుడు, అందరి మనసుల్లో ఏముందో తెలిసిన దేవుడు, అందరి క్రియలు చేస్తున్న దేవుడు, అందరి పనులు చూస్తున్న దేవుడు ఆయన. మీరు నన్ను చూచి విశ్వసింపగా ఉన్నారని మీతో చెప్పితేనే. మీరు నన్ను చూస్తున్నా, నా దగ్గరకు వచ్చినా మీరు పాపంలోనే ఉన్నారు. ఏంది మాయ? ఏం మాయ? మాయకాకేంది ఇది? చూస్తున్నారు, విశ్వసిస్తున్నారు, దేవుడింటే వస్తున్నారు. మీరు కదలే, మీరు మంచివాళ్ళే వస్తున్నారు, మరి పాపంలోనే ఉన్నారు. మీరు ఎట్లా మీరు చూసినట్లు, మీరు ఎట్లా నన్ను విశ్వసిస్తున్నట్లు, ప్రభుని ఎట్లా విశ్వసిస్తున్నట్లు, ఎట్లా చూస్తున్నట్లు, ఎట్లా ప్రేమిస్తున్నట్లు, ఎట్లా దేవుని దగ్గరికి వచ్చినట్లు మీరే మీ మనసులు మీరే ప్రశ్నించుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే కదండి యేసయ్య మన కోసం ఎంత త్యాగం చేశారో. అదే రోమా 4:25 వచనంలో ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబట్టుకై లేపబడెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? ఆయన మన పాపముల నిమిత్తము ఏం చేశారు? ఆయన మన అపరాధాల నిమిత్తము అప్పగింపబడి నీతిమంతులుగా మార్చడానికి ఆయన లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని ఆమె రాళ్లతో కొట్టి చంపడానికి యేసుప్రభు దగ్గరికి వచ్చేసింది. అప్పుడు యేసుప్రభు ఏం సమాధానం చెప్తారండి? మీలో పాపం లేని వాళ్ళు ముందు రాయండి అయ్యా, మీరు బయలుదేరారు ఈయన చంపడానికి, మీరందరూ పుణ్యాత్తులైనట్టు అని తీసుకొస్తే, ఎప్పుడైతే పాపం లేని వాళ్ళు రాయి ముందుగా ఏమన్నారో అందరూ పాపులేగా, రాళ్ళని అక్కడ పడేసరి పోయారు. దేవుడు తలెత్తి చూస్తూ ఉన్నాడు. తలెత్తి చూశాడు. అమ్మ ఎవరు లేరా? అయ్యా ఎవరు లేరయ్యా? మరి వాళ్ళు ఎవరో శిక్షించలేదా? లేదయ్యా, నేను కూడా నిన్ను శిక్షించనని దేవుడు చెప్పారు. తర్వాత ఇంకో మాట ఏంటంటే, ఇక నుంచి నువ్వేం చేస్తావంటే నువ్వు పాపము చేయకు. ఇది ముఖ్యమైన మాట.
ఇక నుంచి పాపము చేయకు. అంతకుముందు పాపాలకే ఆయన శిక్ష అనుభవించాడు యేసు ప్రభువు మనకు బదులుగా. అంతకుముందు పాపాలకే శిక్ష అనుభవించాలి మానవులు, కానీ అనుభవించుకొని చేశాడు దేవుడు. ఎందుకని? మన పాపములకు బదులుగా ఆయన శిక్ష అనుభవించాడు. తర్వాత నుంచి ఏం చేస్తావు? దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఇక నువ్వు పాపం చేయకు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పరిశోధుడ పరిశోధుడ పరిశోధుడా మీరే నాకు ఆధారం. పరిశోధుడా మీరే నాకు ఆధారం. పరిశోధుడా మీరే నాకు ఆధారం. పరిశోధుడా మీరే నాకు ఆధారం. పరిశోధుడా పరిశోధుడా పరిశోధుడా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. ప్రభువా మీ పాదాల కొందరంలో స్తోత్రములు. పరిశుద్ధుడా మీ కొందరంలో పరిశుద్ధుడా మీకు స్తోత్రం ప్రభువా. పరమోజుడా మీ కొందరంలో పరమోజుడా మీకు స్తోత్రం ప్రభువా. అయా కూడుకొని వచ్చిన బిడ్డలపై మీకు కష్టం ఉంచి ప్రభువా. అయా తండ్రి యేసునాయనా మీకు వందనాలు ప్రభువా. బిడ్డలందరికీ ప్రభువా. అయా తండ్రి మీ ఆత్మను అనుగ్రహించి ప్రభువా మిమ్మల్ని వెంబడించే బిడ్డలుగా చేయమని నీకు ప్రార్థన తీయన జెండేసి ప్రభు దీవెన బ్రతులాడుకొని అడుగుచున్నాము తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ యొక్క నామానికే చెందినగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. జీవాహారంలో పాల్గొనే వాళ్ళు ఎంతమంది అండి? తీయమ్మ.